ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ధర్మశాస్త్రమును విని గ్రహించిన ఇశ్రాయేలీలు దుఃఖించి పశ్చాత్తాపులైనారు. నెహెమ్యా మరియు ఎజ్రా వారిని ఓదార్చుచు ఈ మాట సెలవిచ్చారు. నీవు దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు, ఆయన సన్నిధిని గడిపినప్పుడు, ప్రార్థించినప్పుడు, అప్పుడు నీవు దేవునిలో ఆనందించగలవు. అంతేకాదు, నీవు బలము పొందెదవు. కాబట్టి నేడే నీవు లోకములో ఆనందించటం మాని దేవునిలో ఆనందించుము, ఆధ్యాత్మిక బలము పొందుము. ఇంకా లేఖనాలలో మనం చదువుకుంటే, విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని వలన బలం పొందాడు. ఎందుకంటే నిరీక్షణకి ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, ఇంకా దేవుని బట్టి బలము పొందెను. అలాగే ఇంకా మనము లేఖనాల్లో చూస్తే, ఎల్కానా భార్య అయిన హన్నా ప్రతి సంవత్సరము దేవాలయానికి వెళుతూ తనకున్న అవసరతను బట్టి నిరాశ కలిగిన తాను దేవుని యొద్ద తాను ప్రార్థించినప్పుడు, తాను చేసిన విజ్ఞాపన ప్రార్థనను బట్టి తాను దేవుని ద్వారా బలము పొంది తృప్తి కలిగి ఇంటికి వెళ్ళినట్లుగా లేఖనాల్లో చూస్తారు. అపోస్తలుల కార్యాల గ్రంథములో శిష్యులు, ప్రభు యొక్క శిష్యుల కాలంలో వారు పగలు మధ్యాహ్నం 3 గంటలకు వారు దేవాలయంలోనికి వెళ్ళుచుండగా, అక్కడ పుట్టి కుంటివాడు వారిని భిక్షము అడగగా, వారు నీవు మా వైపు చూడు అనగా, వాడు వారి యొద్ద తనకు ఏదైనా దొరుకునని వారిని లక్ష్యముంచగా, వారు నీవు మా యొద్ద ఆశిస్తున్నట్లుగా వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మా యొద్ద ఉన్నది యేసు, ఆ నామములో నడువు అన్నప్పుడు వారు చెప్పినట్లు విధేయుడై ఆ కుంటివాడు దేవుని వలన బలం పొందాడు. కాబట్టి నీవు కూడా దేవుని వైపు చూస్తే బలం పొందుతావు. అంతేకాదు, ఆయన అలయక సొమ్మసిల్లక పరిగెత్తి నడిచిపోతావు. మరి అలాగే ఈ ఆధ్యాత్మిక పరుగులో కూడా యేసు వైపు చూస్తే నీ ఎదుట పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుటకు బలము, ఓర్పు ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆయన బలపరిస్తే మనము సమస్తము చేయగలం. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మీరు మాకు బలమిస్తే, మీరు మమ్మల్ని బలపరిస్తే, మేము మా జీవితంలో ఓపికతో, ఓర్పుతో మా జీవితాన్ని కొనసాగించగలం.
అట్టి బాధ్యత మా అందరికీ దయచేయండి. మీరు సహాయం చేస్తే మేము మేలు పొందగలుగుతాం. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలను ఆ రీతిగా మీరు బలపరచమని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తున్నాను. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు, ఉద్యోగ ప్రయత్నాలను మీరు దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇచ్చి, గర్భము కలిగిన వారికి సుఖ ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరిని, వీరి పిల్లల్ని, వీరి కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.